ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్ కసిరెడ్డి ఆడియో విడుదల చేశారు. సిట్ నోటీసులు, విజయసాయిరెడ్డి ఆరోపణలపై ఆడియో రూపంలో వివరణ ఇచ్చారు. మార్చిలో సిట్ అధికారులు తన ఇంటికి వచ్చారని, తాను లేనప్పుడు అమ్మకు నోటీసులు ఇచ్చారని చెప్పారు. తనను విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చినట్లు రాజ్ కసిరెడ్డి చెప్పారు. నోటీసులు ఇచ్చిన 24 గంటల్లోనే తాను స్పందించానన్నారు. ఎందుకు పిలుస్తున్నారో క్లూ ఇవ్వమని అడిగానని తెలిపారు. తన ఈమెయిల్కు సెకండ్ నోటీస్ ఇచ్చారని, వెంటనే లాయర్లను సంప్రదించడం జరిగిందన్నారు. ముందస్తు బెయిల్ కోసం కూడా పిటిషన్ వేశానన్న ఆయన సిట్ విచారణకు పూర్తిగా సహకరిస్తానని వెల్లడించారు. విజయసాయిరెడ్డి తనపై చేసిన వ్యాఖ్యలకు కసిరెడ్డి రాజశేఖర్ కౌంటర్ ఇచ్చారు. విజయసాయి తీరు, చరిత్ర, నిజాలు త్వరలో బయటపెడతానని అన్నారు. ఆయన చెప్పేదంతా అబద్ధాలేనని అన్నారు. న్యాయపరమైన వ్యవహారాలు ముగిసిన తర్వాత విజయసాయిరెడ్డి భాగవతం బయటపెడతానని రాజ్ కేసిరెడ్డి అన్నారు. నమస్కారం అండి, నా పేరు కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి. లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి మీడియాలో నా గురించి వస్తున్న మిస్ఇన్ఫర్మేషన్ గురించి అడ్రస్ చేయాలని చెప్పి ఈ వాయిస్ రికార్డింగ్ పంపిస్తున్నాను. గత లాస్ట్ వీక్ ఆఫ్ మార్చ్లో నేను లేని సమయంలో సిట్ అధికారులు మా ఆఫీస్కి వచ్చి, మా ఇంటికి వచ్చి మా మదర్కి నోటీస్ ఇచ్చారు. నన్ను విట్నెస్గా నోటీస్ ఇచ్చి నన్ను అటెండ్ కమ్మని చెప్పారు. వితిన్ 24 hours ఆర్ సో నేను ఇమీడియట్లీ వాళ్ళకి రెస్పాండ్ అయ్యి, సార్ మీరు నాకు నోటీస్ ఇచ్చారు, నేను మోర్ దెన్ విల్లింగ్ టు కోఆపరేట్, నేను వస్తాను, బట్ నాకు ప్రైమరీలీ ఏదైనా బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, నన్ను ఎందుకు రమ్మంటున్నారు, ఏముంది, ఏమన్నా స్పెసిఫిక్ డాక్యుమెంటేషన్ ఏమైనా తెమ్మంటారా, ఇంకేదన్నా నా గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉన్నది, ఎవరైనా చెప్పింది ఉందా, ఎనీథింగ్, గివ్ మీ సమ్ ఇన్ఫర్మేషన్ సో ఐ కెన్ కమ్ ప్రిపేర్డ్ అని అడిగాను. అది నేను పెట్టిన ఈమెయిల్ పెట్టిన తర్వాత ఇమీడియట్లీ సెకండ్ నోటీస్ మళ్ళీ సర్వ్ చేశారు వయా ఈమెయిల్ చేసి, ఆ ఈమెయిల్లోనే మళ్ళీ ఈరోజు ఇచ్చి నోటీసు రేపు అటెండ్ అవ్వండి అన్నట్టుగా ఇచ్చారు. అప్పుడు ఐ థింక్ దెన్ ఐ స్టార్టెడ్ కన్సల్టింగ్ మై లాయర్స్ వే వెరీ క్లియర్లీ ఏం కమ్యూనికేట్ చేశారంటే, వీళ్ళు మిమ్మల్ని విట్నెస్గా నోటీస్ ఇచ్చి మిమ్మల్ని అరెస్ట్ చేయాలని చూస్తూ ఉన్నారు. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీరు కోర్టులో ప్రొటెక్షన్ తీసుకొని కోర్టులో లీగల్గా మీకున్న ఆప్షన్స్ అన్ని ఎగ్జాస్ట్ చేసిన తర్వాతనే నోటీస్కి అడ్రస్ చేయడం బెటరు అని అన్నారు. సో వాళ్ళు పంపించిన నోటీస్ని ఆల్రెడీ మనం హైకోర్టులో ఛాలెంజ్ చేశాము. హైకోర్టు రీజనబుల్ టైం ఇచ్చి పిలవండి అని చెప్పింది. దాని మీద కూడా మళ్ళీ సుప్రీంకోర్టులో నడుస్తూ ఉంది. అది కాకుండా యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్ కూడా పెట్టున్నాము, వేర్ వీ హ్యావ్ క్లియర్లీ టోల్డ్ దట్ ఐ విల్ మోర్ దెన్ విల్లింగ్ టు కోఆపరేట్ విత్ ది ఇన్వెస్టిగేషన్. సో ఇట్స్ జస్ట్ దట్ ఐఎమ్ వెయిటింగ్ టు క్లియర్ ది గెట్ సమ్ లీగల్ క్లారిటీ బిఫోర్ ఐ కెన్ కమ్ దేర్ అండ్ అటెండ్. సో ఇది నా లీగల్ పొజిషనింగ్ అండి, వేర్ ఐ స్టాండ్ రైట్ నౌ. ఇంకా తర్వాత వస్తే విజయసాయి రెడ్డి అనే వ్యక్తి నిన్న మాట్లాడిన మాటలు దాని గురించి కౌంటర్ ఇవ్వాలి అనే ఉద్దేశం కూడా ఉండింది. బట్ ఆల్ ఐ వాంట్ టు సే రైట్ నౌ, ఆ మనిషి ఒక బట్టెబాజ్ మనిషి. ఆయన గురించి ప్రస్తుతానికి ఐ డోంట్ వాంట్ టు టాక్ టూ మచ్ అబౌట్ ఇట్, బికాస్ నా ఈ లీగల్ మ్యాటర్స్ అన్నిటికీ అయిన తర్వాత వన్స్ ఐ కమ్ ఐ ఫేస్ ది ఇన్వెస్టిగేషన్, నేను మీడియా మొత్తం అందరినీ పిలుచుకొని ఈ బట్టెబాజ్ మనిషి గురించి మొత్తం ఆయన చరిత్ర అంతా తీసి అందరి ముందు పెడతాను. అబ్సల్యూట్లీ హ్యావ్ నో క్వామ్స్ అబౌట్ ఇట్. అది జరుగుతుంది. అప్పటి వరకు దయచేసి మీడియా మిత్రులు నేను కోరేది ఒకటే, వన్ సైడ్ ఆఫ్ ది స్టోరీ విని మీరు కన్క్లూజన్స్కి రాకండి. ప్లీజ్ వెయిట్ ఫర్ మై సైడ్ ఆఫ్ ది స్టోరీ టు కమ్ అవుట్. రైట్, ఇక రాజ్ కేసిరెడ్డి విడుదల చేసినటువంటి ఆడియోకి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ హరీష్ లైవ్ ద్వారా అందిస్తారు. ఓవర్ టు యు హరీష్. రాజ్ కసిరెడ్డి అలియాస్ కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి మద్యంకి సంబంధించి ఏపీలో వస్తున్నటువంటి తీవ్రస్థాయి ఆరోపణలు, విమర్శలకు సంబంధించినటువంటి కేసు నేపథ్యంలో రాజ్ కసిరెడ్డి పేరు గత కొన్ని రోజులుగా కూడా ఏపీ వ్యాప్తంగా కూడా తెలుగు రాష్ట్రాల్లో కూడా సంచలనంగా మారింది. అయితే ఈ కేసుకు సంబంధించినటువంటి అంశంలో తనను అనవసరంగా అక్రమంగా ఇరికించి నోటీసుల పేరుతో పిలిచి అరెస్టు చేసేటువంటి కుట్ర జరుగుతుంది అనేటువంటి ఒక సమాచారం న్యాయవాదుల ద్వారా తెలుసుకున్నాను. ఆ తెలుసుకున్నటువంటి క్రమంలో తాను న్యాయస్థానాన్ని ఆశ్రయించానంటూ కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి విడుదల చేసినటువంటి ఆడియో ఇప్పుడు ప్రజెంట్ హైలైట్గా నిలిచినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే కేసుకు సంబంధించినటువంటి విషయంలో తనకు అధికారులు నోటీసులు ఇచ్చిన తర్వాత ఆ నోటీసులకు సంబంధించినటువంటి అంశాలపైన తాను అధికారులని వివరణ కోరాను. ఏంటంటే తనకు కావాల్సినటువంటి కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఎటువంటి ఆధారాలు కావాలి, డాక్యుమెంట్ ఏమైనా కావాలనేటువంటి విషయాలను
స్వయంగా అడిగినప్పటికీ కూడా అధికారుల నుంచి ఎటువంటి స్పందన లేదు. పైపెచ్చు నోటీసులు ఇచ్చారు, తన తల్లికి నోటీసులు ఇచ్చి తనను రావాలని చెప్పి నోటీసులో పేర్కొన్నటువంటి సిచ్యువేషన్ అనేది కూడా చూశాను. కాబట్టి ఈ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో న్యాయవాదులు ఇచ్చినటువంటి ప్రాథమికమైనటువంటి సమాచారంతో న్యాయస్థానాన్ని ఆశ్రయించాల్సి వచ్చింది. అయితే కేసుకు సంబంధించినటువంటి విచారణలో సిట్ అధికారులు పిలిచి విచారణ ఇచ్చేటువంటి క్రమంలో తాను పూర్తిగా సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉన్నాను, ఇందుకు సంబంధించి కేసు విచారణలో పూర్తి వివరాలను అందజేయడానికి కూడా తాను సిద్ధంగా ఉన్నాను అనేటువంటి విషయాలను కూడా ఇప్పటికే కసిరెడ్డి తాను విడుదల చేసినటువంటి ఆడియోలో స్పష్టంగా పేర్కొన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. కేసులో ప్రాథమిక సమాచారం ఇవ్వాలని కోరినప్పటికీ కూడా మీడియాలో తనపై తప్పుడు ప్రచారం జరుగుతుందన్న విషయాన్ని కూడా ఆయన స్పష్టం చేశారు. అదేవిధంగా తాను లేని టైంలో, తాను అందుబాటులో లేనటువంటి టైంలో తనపైన వచ్చేటువంటి అసత్య కథనాలకు కావచ్చు, అసత్య ప్రచారాలకు కావచ్చు, వీటన్నిటిపైన కూడా తాను త్వరలోనే పూర్తిస్థాయి వివరాలను కూడా వెల్లడిస్తానని కూడా చెప్పారు. సాక్షిగా తనను నోటీస్ ఇచ్చి వచ్చిన తర్వాత విచారణ పేరుతో పిలిపించిన తర్వాత అరెస్ట్ చేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఈ విషయాన్ని లాయర్ ద్వారా తెలుసుకున్నాను కాబట్టి తనకు వచ్చినటువంటి నోటీసులను హైకోర్టులో సవాల్ చేసినట్టుగా కూడా కసిరెడ్డి తన విడుదల చేసినటువంటి ఆడియోలో పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి ముందస్తు బెయిల్ పిటిషన్ కూడా వేసినట్లుగా కూడా ఆయన స్పష్టం చేశారు. న్యాయ సలహా తీసుకున్న తర్వాత విచారణకు వచ్చి పూర్తి స్థాయిలో వివరాలను కూడా సిట్ అధికారుల ముందు ఉంచేందుకు కూడా తను సిద్ధంగా ఉన్నట్టుగా స్పష్టం చేశారు. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఈ కేసుకు సంబంధించినటువంటి అంశాలలో కసిరెడ్డికి సంబంధించినటువంటి ప్రమేయం పట్ల పూర్తి స్థాయిలో విమర్శలు వస్తున్నాయి, ఆరోపణలు వస్తున్నాయి. ఇందుకు సంబంధించినటువంటి ఆధారాలు కూడా సేకరించాల్సినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అయితే ఇంతలోనే కసిరెడ్డి రాజశేఖర రెడ్డి పైన ఇష్టానుసారంగా కామెంట్స్ చేయడం, ఇష్టానుసారంగా అసత్య ప్రచారాలు జరగడం, ఆ కథనాల్లో కసిరెడ్డి రాజశేఖర రెడ్డి మద్యం కుంభకోణానికి సంబంధించినటువంటి వ్యవహారంలో కీలకంగా వ్యవహరించారు, గత ప్రభుత్వంలో కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ప్రమేయం ఉంది అనేటువంటి పూర్తిస్థాయి ఆరోపణలు రావడం కూడా ఎటువంటి ఆధారాలు లేకుండా ఆరోపణలు మాత్రమే ప్రచారం జరగడంతో తాను ఈ ఆడియోకి సంబంధించినటువంటి వివరాలను వెల్లడించినట్టుగా ఆయన పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి ఏపీతో పాటు తెలుగు రాష్ట్రాల్లో మద్యంకి సంబంధించినటువంటి స్కామ్కి సంబంధించినటువంటి అంశాలపైన పూర్తిస్థాయి చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో కసిరెడ్డి రిలీజ్ చేసినటువంటి ఆడియో కూడా ఒక రకంగా చర్చనీయాంశంగా మారింది. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ హరీష్.